జీవితం అంటే ఫ్రెండ్స్ తో తిరగడమే కాదు నాయన, అసలైన జీవితం ఇప్పుడే మీకు స్టార్ట్ అవుతుంది. A few moments later. ఈరోజు ఎట్టో స్కూల్ లేదు కదా, ఫ్రెండ్స్ తో అట్ట తిరగొచ్చాంపా. డాడీని అడుగుదాంపా. అబ్బా డాడీ, ఏరా ఫ్రెండ్స్ తో అట్ట తిరగొచ్చాం డాడీ. ఈ ఎండకు పోకుంటే ఏమిరా? ఏం కాదు డాడీ, పోయొచ్చాం డాడీ. సర్లే తొందరగా రండి అయితే. సరే. పోండి. 3 hours later. యాడివారు ఇల్లు 4 గంటలు అయితే ఇంకా ఇంటికి రాలే. యాడ తిరుగుతున్నారు బయలు? వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫోన్ చేద్దామా? చాలా లేట్ అయిందమ్మా, డాడీ కొడతాడేమరా, భయం అవుతుంది. ఏం కొట్టాలరా, ఈ మధ్యన మన అసలు కొట్టడమే లేదు. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఏం కొట్టాలరా, ఈ మధ్యన మన అసలు కొట్టడమే లేదు. లోపలికి పోదాంపా. ఎక్కడ పోయినారా ఇంతసేపు? ఫ్రెండ్స్ తో తిరగడానికి పోయినా డాడీ. సరే, కాలు మొగం కడుకొని రాబడి మాట్లాడాలి మీతో. పోనీ. మీరు చిన్నప్పుడు అల్లరి చేస్తే కట్టే తీసుకొని వాంచి బారొచ్చాను, మర్చిందా మీకు? అరే ఏంట్రా ఇది? ఇప్పుడు ఎందుకు కొట్టడం అనుకుంటున్నారు? మీరు పెద్దోళ్ళు అవుతారు, మీకు తెలివి వచ్చింది. నేను కొడితే మీరు అవమానకరంగా ఫీల్ అయ్యి ఏదైనా అఘాయిత్యాలు చేసుకుంటారని భయపడతాను, అంతే. మేము ఏమి అనడం లేదని, మేమేం చెప్పడం లేదని మీరు ఇట్లా తిరగడం పద్ధతి కాదు. 4 గంటల సేపు పోతే ఎంత టెన్షన్ పడతానో మీకు తెలుసునా? జీవితం అంటే ఫ్రెండ్స్ తో తిరగడమే కాదు నాయన, అసలైన జీవితం ఇప్పుడే మీకు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు 10th క్లాసు, 10th అయిపోయినాక కాలేజీకి వెళ్ళిపోతావు. కాలేజీ లైఫ్లోనే కొత్త కొత్త ఫ్రెండ్స్, కొత్త కొత్త సవాసాలు ఏర్పడతాయి. సవాసాలకు అలవాటు పడి చదువుకోలేదనుకో, జీవితంలో బాగుపడవు. కాలేజీ లైఫ్, డిగ్రీ, ఇంటర్, డిగ్రీ, ఈ లైఫ్, ఈ 5 ఏళ్ళే నీకు ఇంపార్టెంట్. నీ జీవితంలో నీకు ఇంపార్టెంట్ అయిన టైం అదే. తండ్రి చెమట, తల్లి కన్నీళ్లు, ఇవి కలిస్తేనే ఒక రోజు అవుతుంది. అప్పుడు చెడు సవాసాలు పోకుండా బాగా చదువుకున్నావంటే లైఫ్లో బాగుపడి పైకి వస్తావు. ఫ్రెండ్స్తో తిరగడం తప్పని నేను అన్ను, అది ఎంతవరకు అంతవరకు ఉంటే బాగుంటుంది. ఫస్ట్ చదువు మీద పెట్టండి, అర్థమైంది మీకు? పో, అన్నం తినుకోండి, ఎప్పుడు తిన్నారేమో పో. అందరికీ నమస్తే అన్న. వీడియో చూసినారు కదా, బాగుందా వీడియో? ఎందుకు బాగుండదు? పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి తండ్రి పడే బాధని వీడియోలో చూపించిన. నేను చెప్పింది నిజమంటారా కాదంటారా? ఇప్పుడు ఎల్కేజీ నుంచి 10th వరకు చెడిపోయిన పిల్లలు ఏడన్నా ఉండారా? ఇంటర్ టు డిగ్రీలోనే ఎందుకు చెడిపోతున్నారు తెలుసునా? ఒక కొత్త లోకంలోకి పోతాం, కొత్త స్నేహితులు పరిచయం అవుతారు, లవ్ ఇట్లా ఒక వే వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు కానీ నిగ్రహంగా ఉండి బాగా చదువు మీద దృష్టి పెట్టి చదువుకుంటే భవిష్యత్తు చాలా బాగుంటుంది అని చెప్పేదానికి ప్రయత్నమే ఈ వీడియో. ఇంకో విషయం ఏంటంటే, మీరు అనుకోవచ్చు ఏంది ఈయన ఇంతగా చెప్తాడు, ఈయనకెట్ట తెలుసు అని. ఆ వయసులో నేను కూడా ఆ మెడదెబ్బలు తిని వీటికి వచ్చిన. ఇప్పుడు నాకు అర్థమవుతుంది చదువు విలువ. కరెక్ట్గా చదువుకోవాల్సిన టైంలో చదువుకోలేకపోవడం వల్ల ఈ పొద్దు నేను ఏదో చిన్న హోటల్ పెట్టుకొని బతకాల్సి వస్తుంది. అందుకే ప్రజెంట్ జనరేషన్కు నేను ఇచ్చే సలహా ఏంటంటే, చదువుకోవాల్సిన టైంలో కరెక్ట్గా చదువుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. తర్వాత ఎంత బాధపడినా ఎన్నికొచ్చి మళ్ళీ చదువుకోలేము. ఇది చెప్పేదానికే ఈ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింటే లైక్, షేర్, కామెంటు రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.